ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాము. ఎన్విరాన్మెంట్లో హ్యాబిటేట్ ఎకోసిస్టమ్ డిఫరెన్స్ ఏందో నేర్చుకుందాం. ఎన్విరాన్మెంట్ అనేది న్యాచురల్ కాంపోనెంట్ ఇన్ విచ్ ద బయోటిక్ అంటే లివింగ్ ఆర్గానిజం సంబంధించింది, అబయోటిక్ అంటే ఫిజికల్ నాట్ డైరెక్ట్లీ డెరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విత్ ఈచ్ అదర్. దిస్ ఇంటరాక్షన్ షేప్ ద హ్యాబిటేట్ అండ్ ecosystem of an organism or ecological community, a group of species found together. Biotic components అంటే ఏంటివి? లివింగ్ ఆర్గానిజమ్స్, డెడ్ అండ్ డెకయింగ్ మ్యాటర్, బోన్స్, ఫొజిల్స్, ఇవన్నీ. అబయోటిక్ ఏంటి? అబయోటిక్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ క్లైమేట్, వెదర్, హ్యూమస్, ద ఆర్గానిక్ కాంపోనెంట్ ఆఫ్ సాయిల్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ మెటీరియల్, న్యాచురల్ ఫెనోమినా లైక్ లైట్నింగ్ ఎక్సెట్రా. ఇది అన్నట్టు లైక్ సాయిల్ అనేది యూజువల్లీ హ్యాస్ బోత్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే ఏంటి? డెడ్ అండ్ డెకేయింగ్ మ్యాటర్. అబయోటిక్ అంటే హ్యూమస్, మినరల్స్, ఇవన్నీ. బయోటిక్ అనేది ఆర్గానిక్ అని అనలేము. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే బయోకెమికల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ కార్బన్, హైడ్రోజన్, ఇవి ఆర్గానిక్ అన్నట్టు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే దానికి తెలుసు కదా, CH బాండ్ ఉండాలి ఇవన్నట్టు. ఇవి డైరెక్ట్ సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ obtained directly or indirectly from plants and animals అన్నట్టు. The compounds obtained from minerals are known as inorganic compounds. ప్లాంట్స్, ఎనిమల్స్ వచ్చింది ఆర్గానిక్, మినరల్స్ నుంచి వచ్చింది ఇన్ఆర్గానిక్. టిపికల్లీ దాంట్లో CH బాండ్ ఉంటుంది ఇన్ఆర్గానిక్ బాండ్స్లో. బయోటిక్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ఆర్గానిక్. అవును, ఇది అన్నట్టు. ఎన్విరాన్మెంట్ అంటే న్యాచురల్ కాంపోనెంట్. మరి ఎన్విరాన్మెంట్ అంటే ఇది రెండు కలిపి బయోటిక్ ప్లస్ అబయోటిక్ కలిస్తే అది అన్నట్టు అబార్గోనెట్. అండ్ న్యాచురల్ కాంపోనెంట్ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఈ రెండు ఇంటరాక్ట్ అయితే అదన్నట్టు. ఈ ఇంటరాక్షన్సే హ్యాబిటేట్ని షేప్ చేస్తుంది, ఎకోసిస్టమ్ ఆఫ్ ఆర్గానిజంని కూడా ఫేస్ చేస్తుంది, ఒక ఎకోలాజికల్ కమ్యూనిటీని కూడా. ఎకోలాజికల్ కమ్యూనిటీ ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్పీసెస్ ఫౌండ్ టుగెదర్. మరి ఇప్పుడు హ్యాబిటేట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే, బయాలజికల్ సెన్స్లో ఒక ఎన్విరాన్మెంట్ కాన్స్టిట్యూట్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ అంటే న్యూట్రియంట్స్, వాటర్, ఎయిర్, క్లైమేట్. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే బయోమాలిక్యూల్స్, ఆర్గానిజమ్స్, ఇవన్నీ. along with their chemical interactions. Chemical cycles, carbon cycle, nitrogen cycle that affect an organism or a group of organisms. All organisms depend on the environment to carry out their natural life process and meet their physical requirements. Food, energy, water, oxygen, shelter. All organisms depend on the environment to carry out their natural life processes. All organisms depend on the environment to carry out their natural life processes and meet their physical requirements. Food, energy, water, oxygen, shelter. బయాలజికల్ సెన్స్లో డెఫినేషన్ చెప్పాలి ఎన్విరాన్మెంట్ కంటే. ఇది ఫిజికల్ ఉంటుంది, ఏ న్యూట్రియంట్స్, వాటర్, ఎయిర్, క్లైమేట్. బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బయోమాలిక్యూల్స్, ఆర్గానిజమ్స్. అలాంగ్ విత్ దర్ కెమికల్ ఇంటరాక్షన్స్. కెమికల్ ఇంటరాక్షన్స్ అంటే ఏంది? కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఇవి దట్ ఎఫెక్ట్ అన్ ఆర్గానిజం ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఫిజికల్, బయోలాజికల్, కెమికల్ ఇంటరాక్షన్స్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఫిజికల్, బయోలాజికల్, కెమికల్ ఇంటరాక్షన్స్. హ్యాబిటేట్ అనేది ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం లివ్స్. మెనీ హ్యాబిటేట్స్ కమ్ టుగెదర్ మేక్ ఎన్విరాన్మెంట్. హ్యాబిటేట్ అనేది ఒక అడ్రస్ లాగా, ఒక ఇల్లు లాంటిది. హ్యాబిటేట్ అనేది ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ లివ్స్. మెనీ హ్యాబిటేట్స్ కలిపి ఎన్విరాన్మెంట్ అవుతుంది. సింగిల్ హ్యాబిటేట్ అనేది కామన్ ఉండొచ్చు మల్టిపుల్ ఆర్గానిజమ్స్కి, ఏదైతే సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆక్వాటిక్ హ్యాబిటేట్ చూస్తుంటాం, అందులో ఫిష్ ఉండొచ్చు, ఫ్రాగ్ ఉండొచ్చు, క్రాబ్ ఉండొచ్చు, ఫైటోప్లాంక్టన్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వేరియస్ స్పీసెస్ ఏవైతే ఒక హ్యాబిటేట్ని షేరింగ్ చేసుకుంటున్నావో దానికి సేమ్ అడ్రస్ ఉంటుంది. ఫారెస్ట్ హ్యాబిటేట్, లేక్ హ్యాబిటేట్ అంటాం కదా అట్లా. హ్యాబిటేట్కి ఎన్విరాన్మెంట్కి ఏంటంటే హ్యాబిటేట్ ఆల్వేస్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. హ్యాబిటేట్లో ఒక లైఫ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో లైఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్ హ్యాబిటేట్స్ అనేటివి ఎన్విరాన్మెంట్స్, బట్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ నాట్ హ్యాబిటేట్స్. సో హ్యాబిటేట్స్ చిన్నది అన్నట్టు. హ్యాబిటేట్స్లో లైఫ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. హ్యాబిటేట్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రిఫరెన్స్ ఆఫ్ వన్ స్పీసెస్ అన్నట్టు. ఎన్విరాన్మెంట్ చాలా అన్ని స్పీసెస్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. That could eventually become many habitats. Usually ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ గ్రౌండ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ an habitat బట్ నాట్ వైస్ వర్సా. ఎన్విరాన్మెంట్ అనేది గ్రౌండ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాబిటేట్, నాట్ వైస్ వర్సా. సో ఇది అన్నట్టు. ఇప్పుడు ఎకోసిస్టమ్
ఎకోసిస్టమ్ చూసుకుంటే ఎకోసిస్టమ్ని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చు అంటే ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్గా ఎకోసిస్టమ్ని. ఎకోసిస్టమ్ క్యాన్ బి విజువలైజ్డ్ యాజ్ ఎ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ where living organisms interact among themselves and with the surrounding physical environment. An ecosystem can be of any size, but usually encompasses specific and limited species such as an aquatic ecosystem. An ecosystem can be visualized as a functional unit of nature where living organisms interact among themselves and with the surrounding physical environment. An ecosystem can be of any size. ఎకోసిస్టమ్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్గా అంటాము, వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ అయితే అమంగ్ దెమ్సెల్స్, సరౌండింగ్స్తోనూ కూడా ఇంటరాక్ట్ అవుతాయి. అండ్ ఎకోసిస్టమ్ అనేది ఏ సైజులో ఉండొచ్చు, బట్ యూజువలీ ఇన్కంపెస్ స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ స్పీసెసే ఉంటాయి, సచ్ అస్ అన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ అనేటివి are linked together through nutrient cycles and energy flows. Every species in an ecosystem depends on other species and elements that are also part of the ecological community. If one part of the ecosystem is damaged or disappears, it impacts everything. సో ఎకోసిస్టమ్ని క్లాసిఫై చేస్తారు. సో ఎకోసిస్టమ్ని డెఫినేషన్ ఏంటంటే క్లాసిఫైడ్ యాజ్ ఎ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ అమంగ్ దెమ్సెల్స్ అండ్ ద సరౌండింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. Functional unit of nature where living organisms interact among themselves with the surrounding physical environment is అన్నట్టు. An ecosystem can be of any size but usually encompasses specific and limited species such as an aquatic ecosystem. In an ecosystem, biotic and abiotic components are linked together through nutrient cycles and energy flows. Every species in an ecosystem depends on the other species and elements that are also part of that ecological community. Every species in an ecosystem depends on other species and elements that are also part of that ecological community. If one part of an ecosystem is damaged or disappears, it impacts everything else. క్లాసిఫికేషన్ చూసుకుంటే టెరిస్ట్రియల్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్, గ్రాస్లాండ్, డిసైడ్ కూడా ఉండొచ్చు. టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, పాండ్స్, లేక్స్, వెట్లాండ్స్, రివర్స్, ఎస్ట్యూరీస్ ఇవేమో ఆక్వాటిక్. క్రాప్ ఫీల్డ్స్ అండ్ అన్ అక్వేరియం వేర్ ఉమెన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అన్నట్టు. ఎకోసిస్టమ్స్ని న్యాచురల్ ఎకోసిస్టమ్స్గా మ్యాన్ మేడ్గా చెప్పొచ్చు. న్యాచురల్ ఏమో టెరిస్ట్రియల్, ఆక్వాటిక్ కూడా చెప్పొచ్చు. టెరిస్ట్రియల్ అంటే ఫారెస్ట్, గ్రాస్లాండ్, డెసర్ట్. ఆక్వాటిక్ అంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ ఉండొచ్చు. ఫ్రెష్ వాటర్ కింద రన్నింగ్ వాటర్, స్టాండింగ్ వాటర్ వస్తుంది. మెరైన్ ఎకోసిస్టమ్ ఉంటుంది. బ్రాకిష్ ఎకోసిస్టమ్ ఉంటుంది. బ్రాకిష్లో మళ్ళీ మ్యాంగ్రూవ్, వెట్లాండ్ ఆర్ ఈస్టూరియన్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఇలా ఎకోసిస్టమ్ని, ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు చెప్పాలి అంటే ఎకోసిస్టంలో లైఫ్ ఉంటుంది. ఇది ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ ఆర్ ఎన్విరాన్మెంట్. హ్యాబిటేట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. All ecosystems are environment but not vice versa. All ecosystems are environment. సో ఎన్విరాన్మెంట్ అనేది ఇట్లా పెద్దగా ఉంటాయి. ఎకోసిస్టమ్స్, గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, ఇవన్నీ ఎకోసిస్టమ్స్. ఆల్ ఎకోసిస్టమ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ బట్ నాట్. ఎకాలజీ అనేది ఏంటంటే స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ద సరౌండింగ్ ఆర్గానిజమ్స్ అండ్ సరౌండింగ్స్. ఎకాలజీ అనేది ఒక స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్. ఎకాలజీ అనేది స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఎకాలజీ అనేది స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఎకోసిస్టంలో లైఫ్ ఉంటుంది. ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. హ్యాబిటేట్ అనేది పార్ట్ ఆఫ్ ఎకోసిస్టము. సో ఇది ఎన్విరాన్మెంట్ అయితే, ఇది ఎకోసిస్టమ్ అయితే, హ్యాబిటేట్ అనేది పార్ట్, ఒక అడ్రస్ లాంటిది ఇది. అంతే అన్నట్టు. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ చూసుకుంటే అబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ అంటే గ్రీన్ ప్లాంట్స్, ఎనిమల్స్, ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్ ఇవన్నీ బయోటిక్కే. అబయోటిక్ కాంపోనెంట్స్ అబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఇనార్గానిక్ అండ్ నాన్ లివింగ్ పార్ట్స్ విచ్ యాక్ట్స్ యాస్ మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. అబయోటిక్ అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, టెంపరేచర్, హ్యూమిడిటీ, లైట్, వాటర్, ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్, వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఇవన్నీ అబయోటిక్ కాంపోనెంట్స్. అబయోటిక్ కాంపోనెంట్స్ అనేటివి డిటర్మైన్ చేస్తే ఒక ఆర్గానిజం సర్వేల్ అయితే లేదని చెప్పి. సో సింగిల్ ఫ్యాక్టర్ అనేది ఒక్కొక్కసారి లిమిట్ కూడా చేయొచ్చు ఆర్గానిజమ్స్ రేంజ్ అన్నట్టు. ఈ సింగిల్ ఫ్యాక్టర్ని లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు.
ఇప్పుడు ఏంటంటే సీడ్స్ అనేటివి జర్మినేట్ అవ్వవు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా తొందరగా, మంచి రెయిన్ ఉన్నా సరే అండ్ లగ్జీరియంట్ వెజిటేషన్ ఉన్నా సరే. ఎందుకంటే సర్ఫేస్ సాయిల్ అనేది హెవీలీ లీచ్ అయి ఉంటుంది, న్యూట్రియన్స్ అనేటివి వాష్ అయి ఉంటాయి రన్నింగ్ వాటర్ ద్వారా. సో ఇయర్ ఇన్ఫీరియర్ సర్ఫేస్ సాయిల్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ అండ్ దట్ లిమిట్స్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్స్. ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. జర్మినేటెడ్ శాప్లింగ్స్ అనేవి సర్వే అవ్వకపోవచ్చు, ల్యాక్ ఆఫ్ లైట్, ఎందుకంటే డెన్స్ కెనోపీ ఉంటుంది. ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టర్మ్ ఎకోసిస్టమ్? బెస్ట్ డిస్కస్ అన్నట్టు. ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుగెదర్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఎకోసిస్టమ్ అనేది ఏంది? ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం టుగెదర్ విత్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే లివ్. ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్ అనేది ఎకోలాజికల్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్ అనేది ఎకోలాజికల్ కమ్యూనిటీ. ఎర్త్ ఇన్హాబిటెడ్ బై వేరియస్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది బయోస్పియర్ అన్నట్టు. ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుగెదర్ విత్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే లివ్ ఇస్ కాల్డ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంది? ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్స్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఇంటరాక్ట్ ఉంటే ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇది అన్నట్టు. సో మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓర్ ఏ స్మాల్ రీజియన్. ఎన్విరాన్మెంట్ అంటే అన్నీ అన్నట్టు స్మాల్ రీజియన్. బయోస్పియర్ అంటే ఏంది? పార్ట్ ఆఫ్ ఎర్త్ దట్ సపోర్ట్స్ లైఫ్ ఉంటే బయోస్పియర్. ఎన్విరాన్మెంట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఒక స్మాల్ రీజన్ అనొచ్చు. హ్యాబిటేట్ అంటే ఎక్కడైతే ఆర్గానిజమ్స్ ఉంటుందో అది. ఎకోసిస్టమ్ అంటే ఏంది? ప్రొడ్యూసర్స్ కానీ, కన్స్యూమర్స్ కానీ, డీకంపోజర్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఒక కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుగెదర్ విత్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే లివ్. సో ఎకోసిస్టమ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ together with the environment in which they live, together with the environment in which they live. Biosphere, the part of the earth that supports life. Biosphere, the part of the earth that supports life. The part of the earth that supports life. Habitat అంటే ఏంది? ఏరియా వేర్ అండ్ ఆర్గానిజమ్స్ లివ్స్. ఎకోసిస్టమ్ అంటే ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్, ఒక రిలేషన్షిప్ అనేది. అంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏది అంటే ఎకోసిస్టమ్ ఇది అన్నట్టు. ఫ్లోరా అండ్ ఫానా అంటే డైవర్సిటీ. ఇఫ్ ఎ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈస్ రిమూవ్డ్ ఇట్ డస్ నాట్ రీజనరేట్ క్విక్లీ యాజ్ కంపేర్డ్ టు ఎ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఎందుకు అంటే రెయిన్ ఫారెస్ట్ సాయిల్ అనేది డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్ ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్లో ఏముంటుంది? ఎప్పుడు రెయిన్ ఉంటుంది కాబట్టి టాప్ సాయిల్ అనేది కంటిన్యూస్గా వాష్ అవుతుంది, న్యూట్రియంట్స్ అన్నీ వాష్ అయిపోతాయి, లీచింగ్ జరుగుతుంది, చాలా ఫెర్టిలిటీ చాలా తక్కువ ఉంటుంది టాప్ సాయిల్లో. మోస్ట్ ఆఫ్ ద సీడ్ జర్మినేట్ అవ్వవు. రీజనరేషన్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అనేది చాలా స్లో, బట్ ద లేయర్ బిలో ద టాప్ సాయిల్ అనేది చాలా ఫెర్టైల్. The plants proliferate once their roots reach the subsoil and if they receive enough sunlight. ప్లాంట్స్ అనేవి ప్రొలిఫరేట్ అయితే ఒక రీచ్ సబ్సాయిల్కి పోతే సబ్సాయిల్ అనేది ఫెర్టైల్గానే ఉంటుంది. ప్రొపగ్యూల్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ రెయిన్ ఫారెస్ట్ హ్యావ్ పూర్ వయబిలిటీ. ప్రొపగ్యూల్ అంటే ఏంటంటే డిటాచబుల్ స్ట్రక్చర్ అన్నట్టు. దట్ కెన్ గివ్ రైజ్ టు ఎ న్యూ ప్లాంట్. బర్డ్ కానీ, సక్కర్ కానీ, స్పోర్ అంటే ఏంది? సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. స్పోర్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. However, seed-bearing plants ఏదైతే స్పర్మటోపైట్స్ ఆర్ మోర్ సిగ్నిఫికెంట్ దెన్ ప్రొపగల్స్ ఇన్ రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్లో సీడ్ బియరింగ్ ప్లాంట్సే మోర్ ఇంపార్టెంట్ అన్నట్టు, మోర్ సిగ్నిఫికెంట్. సీడ్ బియరింగ్ ప్లాంట్స్ ఏమంటారంటే స్పర్మాటోపైట్స్. జస్ట్ లైక్ స్పమ్ లాగా అన్నట్టు, స్పర్మాటోపైట్స్. సీడ్ ఉంటే స్పర్మటోపైట్స్ అని అంటారు. ఇవి మోర్ సిగ్నిఫికెంట్ అన్నట్టు ప్రొపగిల్స్ లాగా. ప్రొపగిల్స్ అంటే ఏంటి? డిటాచబుల్ స్ట్రక్చర్. బర్డ్ కానీ, సక్కర్ కానీ, స్పోర్ ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. రెయిన్ ఫారెస్ట్ స్పీసెస్ అనేటివి స్లో గ్రోయింగ్. ఇది తప్పు. ఏంటంటే ద ప్లాంట్ స్పీసెస్ ఇన్ రెయిన్ ఫారెస్ట్
సన్కి కాంపీట్ అవుతాయి. సో దే గోస్ ర్యాపిడ్లీ. రెయిన్ ఫారెస్ట్ స్పీసెస్ అనేవి స్లో గ్రోయింగ్ తప్పు, రెయిన్ ఫారెస్ట్ స్పీసెస్ అనేవి ఫాస్ట్ గ్రోయింగ్. ఎగ్జోటిక్ స్పీసెస్ ఇన్వేడ్ ద ఫెర్టైల్ రెయిన్ ఫారెస్ట్ తప్పు. సిన్స్ రెయిన్ ఫారెస్ట్ టాప్ సాయిల్ లీచ్ అవుతుంది, ఇది ఫెర్టైల్ ఉండదు, ఓన్లీ టాప్ సాయిల్ మాత్రమే ఫెర్టైల్ ఉండదు అట్లా అంటే. హౌఎవర్ ఎగ్జాటిక్ ఇన్వాసివ్ స్పీసెస్ థ్రెటన్ ద రెయిన్ ఫారెస్ట్ సిగ్నిఫికెంట్లీ when the forests are cleared. The soil of rainforest is deficient in nutrients. ఏంటంటే ఎగ్జోటిక్ ఇన్వాసివ్ స్పీసెస్ అనేటివి రెయిన్ ఫారెస్ట్ని రిటైన్ చేస్తాయి ఎప్పుడైతే ఫారెస్ట్ క్లియర్ అయి ఉంటుందో అప్పుడే. అదన్నట్టు ఫెర్టిలిటీకి ఏమి ఎగ్జోటిక్ స్పీసెస్ అనేవి ఉండదు. ఎగ్జోటిక్ స్పీసెస్ ఇన్వేడ్ ద ఫెర్టైల్ అదేం ఫాల్స్ అన్నట్టు. రెయిన్ ఫారెస్ట్ అనేవి హెవీలీ లీచ్ ఉంటాయి, ఫెర్టైల్ ఏమి ఉండదు. మేజర్ అబయోటిక్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లైట్ అన్నట్టు. స్పెక్ట్రల్ క్వాలిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ అనేది లైఫ్కి ఎసెన్షియల్. యువి కాంపోనెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది హార్మ్ఫుల్ మనకు. రెయిన్ఫాల్, మోస్ట్ బయోకెమికల్ రియాక్షన్స్ అనేటివి ఆక్వస్ మీడియంలోనే జరుగుతాయి. మన టెంపరేచర్, ఫ్యూ ఆర్గానిజమ్స్ అనేటివి టాలరేట్ చేస్తాయి అండ్ థ్రైవ్ చేస్తుంది వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచరు. యూరీ థర్మల్ అంటారు. వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని చేస్తే ఏమంటారంటే యూరీ థర్మల్ ఇది అంటారు. వైల్లో చాలా మాత్రం మోస్ట్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. స్టీనోథర్మల్, స్టీనోథర్మల్ ఇది అన్నట్టు. అట్మాస్ఫియర్ చూసుకుంటే 21% ఆక్సిజన్ హెల్ప్స్ మెనీ ఆర్గానిజమ్స్ సర్వైవ్. 78% నైట్రోజన్ ప్రివెంట్స్ స్పాంటేనియస్ కంబషన్. 21% ఆక్సిజన్ చాలా ఆర్గానిజమ్స్కి సర్వే అవ్వడానికి 78% నైట్రోజన్ వల్ల దీని ఉపయోగం ఏంటంటే స్పాంటేనియస్ కంబషన్ ఆపుతుంది. అండ్ 0.038% కార్బన్ డైఆక్సైడ్ ఇది ప్రైమరీ ప్రొడ్యూసర్స్కి సింథసైజ్ కార్బోహైడ్రేట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సల్ఫర్ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అండ్ అయాన్స్ ఆఫ్ వేరియస్ మెటల్స్ ఆర్ ఎసెన్షియల్స్ ఫర్ ఆర్గానిజమ్స్ టు సర్వైవ్. ఆల్టిట్యూడ్ చూసుకుంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఆల్టిట్యూడ్ ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. అది వెర్టికల్ జోనేషన్ ఆఫ్ వెజిటేషన్ని రిజల్ట్ చేస్తుంది. అంటే పైకి కొద్ది సన్లైట్ మారుతుంది. బఫరింగ్ కెపాసిటీ కూడా ఒక న్యూట్రల్ pH మెయింటైన్ అవుతుంది సాయిల్లో, వాటర్ బాడీస్లో డ్యూ టు ద బఫరింగ్ కెపాసిటీ ఆఫ్ ద ప్లానెట్. ద న్యూట్రల్ pH అనేది కండ్యూసివ్ టు ద సర్వైవల్ అండ్ సస్టైనెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సాలినిటీ, ప్రతి ఆర్గానిజము ఒక రేంజ్ ఆఫ్ సాలినిటీ వరకే ఉంటుంది. యూరీ హ్యాలైన్ అంటారు. వైడ్ రేంజ్ ఉంటే యూరీ హ్యాలైన్. అదర్స్ అనేటివి నారో రేంజ్ ఆఫ్ హ్యాలైన్ అంటే స్టీనోహాలైన్. సో వైడ్ ఉంటే యూరీ, నారో ఉంటే స్టీనో. ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి. వైడ్ ఉంటే యూరీ, నారో ఉంటే స్టీనో. హ్యాలైన్ కానీ థర్మల్ కానీ ఇవన్నీ అన్నట్టు. ఎఫెక్ట్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఒక ఎఫెక్ట్ ఏంది? టెరిస్ట్రియల్ ఆటోట్రాఫ్స్ మీద లైట్. ఇప్పుడు హై ఇంటెన్సిటీ లైట్స్ అనేది రూట్ గ్రోత్ని ఫేవర్ చేస్తుంది మోర్ దెన్ షూట్ గ్రోత్, రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్పిరేషన్, షార్ట్ స్టెమ్స్ అండ్ స్మాలర్ థిక్కర్ లీవ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ లో ఇంటెన్సిటీ లైట్ గ్రోత్ని తగ్గిస్తుంది, ఫ్లవరింగ్ తగ్గిస్తుంది, ఫ్రూటింగ్ కూడా తగ్గిస్తుంది ఇదన్నట్టు. హై ఇంటెన్సిటీ లైట్ ఏమేం చేస్తుంది? రూట్ గ్రోత్ చేస్తుంది, దాని షూట్ గ్రోత్. దీనివల్ల ట్రాన్స్పిరేషన్ పెరుగుతుంది, షార్ట్ స్టెమ్స్ అవుతాయి. హై లైట్ ఉంటే షార్ట్ స్టెమ్ ఉంటుంది, షార్ట్ స్టెమ్స్ ఉంటుంది, స్మాలర్ అండ్ థిక్కర్ లీవ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ లో ఇంటెన్సిటీ లైట్ రిటార్డ్స్ గ్రోత్, ఫ్లవరింగ్ and fruiting. When the light intensity is less than the minimum, the plants cease to grow due to the accumulation of CO2. ఎప్పుడైతే లైట్ ఇంటెన్సిటీ అనేది మినిమం ఉందో the plants అనేటివి cease to grow due to the accumulation of CO2. లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటే ఏం జరుగుతుంది? అక్యుములేషన్ ఆఫ్ CO2 జరుగుతుంది. లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు అక్యుములేషన్ ఆఫ్ CO2 జరుగుతుంది, అప్పుడు ప్లాంట్ అనేది పెరగదు అన్నట్టు. ఆఫ్ ద విజిబుల్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో రెడ్ అండ్ బ్లూ ఆ ఎఫెక్టివ్ ఫోటోసింథసిస్లో. మరి ఫోటోసింథసిస్లో ఏదంటే రెడ్ ఇంకా బ్లూ. రెడ్ బ్లూయే విబ్జిఆర్ VIBGYOR ఉందనుకో, రెడ్ బ్లూ మాత్రమే మంచిగా యూజ్ అవుతాయి. ప్లాంట్స్ అనేటివి బ్లూ లైట్లో ఏవైతే పెరుగుతాయో స్మాల్ ఉంటాయి, రెడ్ లైట్ అనేది ఎలాంగేషన్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. బ్లూ లైట్లో ఏవైతే పెరుగుతావో ఆ ప్లాంట్స్ స్మాల్ ఉంటాయి. రెడ్ లైట్ ఏవి ఉంటావో ఎలాంగేషన్ ఆఫ్ సెల్స్ జరుగుతుంది. ఎటిలియేటెడ్ ప్లాంట్స్ గ్రో ఇన్ అల్ట్రా వైలెట్ లైట్ డ్రాఫ్గా ఉంటాయి. ఏవైతే యూవీలో ఉంటాయో అవి డార్ఫ్ అంటే పొట్టిగా ఉంటాయి, డార్ఫ్.
సో బ్లూలోనేమో స్మాల్, బ్లూ లైట్ ఆర్ స్మాల్, రెడ్ లైట్ ఏమో ఎలాంగేషన్, రెడ్ లైట్ ఎలాంగేషన్, రెడ్ అంటే ఎలాంగేషన్, అట్లా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్ అంటే ట్రాఫిక్ ఉంటుంది, ఎలాంగేషన్ అని చెప్పి. ఎటిలియోటెడ్ ప్లాంట్స్ అని కూడా అంటారు దాన్ని, ఎటిలియోటెడ్. ఫ్రోస్ట్ వల్ల, ఫ్రోస్ట్ అంటే ఏంది, ఫ్రీజింగ్ జరుగుతుంది సాయిల్ మాయిశ్చర్ది. ద ప్లాంట్స్ అనేవి చచ్చిపోతాయి ఇక్కడ, ఎందుకంటే డ్యూ టు ఇంక్రీజ్డ్ ట్రాన్స్పిరేషన్ వెన్ దర్ రూట్స్ కెనాట్ సప్లై మాయిశ్చర్. ఫ్రోస్ట్ వల్ల ప్లాంట్స్ చచ్చిపోతాయి డ్యూ టు ఇంక్రీజ్డ్ ట్రాన్స్పిరేషన్ వెన్ దర్ రూట్స్ కెనాట్ సప్లై మాయిశ్చర్. రూట్స్ ఏమో మాయిశ్చర్ సప్లై చేయవు, రూట్స్ కెనాట్ సప్లై మాయిశ్చర్ ఫ్రోస్ట్ వల్ల, అంటే అట్లా గడ్డ కడుగుతుంది, మాయిశ్చర్ సప్లై చేయదు. సో వాటర్ ఇన్ ద ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ ఆఫ్ ద ప్లాంట్ ఫ్రోజ్ అవుతాయి ఐస్ లాగా. దీనివల్ల ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ పెరుగుతుంది అండ్ డీహైడ్రేషన్ ఆఫ్ సెల్స్ పెరుగుతుంది. ఇంటర్ సెల్యులర్ స్పేసెస్లో ఉన్న ఐస్ అంతా ఫ్రోజన్ అవుతుంది. ఫ్రోజన్ అవ్వడం వల్ల సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకా డీహైడ్రేషన్ ఆఫ్ సెల్స్ కూడా ఉంటుంది, డీహైడ్రేషన్ ఆఫ్ సెల్స్. Also, frost leads to concur formation. Various plant diseases with similar symptoms are caused by different fungi, bacteria and viruses. Various plant diseases. కంకర్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ప్లాంట్ డిసీజెస్ అన్నట్టు, సిమిలర్ సింటమ్స్ కాస్డ్ బై డిఫరెంట్ ఫంగి, బ్యాక్టీరియా ఇదంతా ఇది అన్నట్టు. ఫ్రోస్ట్ వల్ల కంకర్ ఫార్మేషన్ జరుగుతుంది, డిసీజ్ అన్నట్టు. స్నో షార్టన్ చేస్తుంది వెజిటేటివ్ గ్రోత్ని, స్నో షార్టన్ చేస్తుంది, షార్టన్ చేస్తుంది. ఇది ఒక బ్లాంకెట్ లాగా ఉంటుంది. ప్రివెంట్స్ ఏ ఫర్దర్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రొటెక్ట్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ ఫ్రోస్ట్. స్నో షార్టన్స్ ద పీరియడ్ని తగ్గిస్తుంది ఆ వెజిటేటివ్ గ్రోత్ని. ఇది ఒక బ్లాంకెట్ లాగా ఉండి ప్రివెంట్ చేస్తుంది ఫర్దర్ డ్రాప్ టెంపరేచర్ని మళ్ళీ ఇంకా డ్రాప్ అవ్వడానికి. సీడ్లింగ్స్ని ఎక్సెసివ్ ఫ్రోస్ట్ నుంచి కాపాడుతుంది. స్నో ప్రొటెక్ట్స్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ ఫ్రోస్ట్, ఫ్రమ్ EXEUSSY, ఎక్సెసివ్ ఫ్రోస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అక్యుములేషన్ ఆఫ్ స్నో అండ్ ట్రీ పార్ట్స్ అనేది ట్రీస్ని బ్రెయిన్ చేస్తుంది, ఇంకా అప్రూట్ కూడా చేస్తుంది ట్రీని. హై టెంపరేచర్ అనేది వల్ల డెత్ అవుతుంది డ్యూ టు కోగులేషన్ ఆఫ్ ప్రోటోప్లాస్మిక్ ప్రోటీన్స్. సమ్ బ్యాక్టీరియా కెన్ సర్వే హై టెంపరేచర్స్. హై టెంపరేచర్లో ఏమవుతుంది అంటే చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే చచ్చిపోతుంది. ఎందుకు అంటే COAGULATION, కోగులేషన్ ఆఫ్ ప్రోటోప్లాస్మిక్ ప్రోటీన్స్. Some bacteria can survive high temperatures because their protoplasmic proteins do not coagulate at normally high temperatures. ఈ ప్రోటోప్లాస్మిక్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోఆగులేషన్ జరగకపోతే హై టెంపరేచర్ డిస్టర్బ్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్. ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద ఇట్ ఆల్సో హై టెంపరేచర్ అనేది డిస్టర్బ్ చేస్తుంది బ్యాలెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ని. ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద desiccation of plant tissues and depletion of moisture. Desiccation of plant tissues and depletion of moisture. హై టెంపరేచర్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేస్తుంది బిట్వీన్ రెస్పిరేషన్కి ఫోటోసింథసిస్కి. ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద డెసికేషన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ అండ్ డిప్లీషన్ ఆఫ్ మాయిశ్చర్. డెసికేషన్ ఆఫ్ ప్లాంట్స్ కూడా జరుగుతుంది. నైట్రోజన్ అనేది ప్లాంట్స్ కాంపీట్ విత్ మైక్రోబ్స్ ఫర్ ద లిమిటెడ్ నైట్రోజన్ అవైలబుల్ ఇన్ ద సాయిల్. దస్ నైట్రోజన్ ఈజ్ ద లిమిటింగ్ న్యూట్రియంట్ ఫర్ బోత్ న్యాచురల్ అండ్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్స్కి. నైట్రోజన్ లిమిటెడ్. డైబ్యాక్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డైయింగ్ అనొచ్చు, యూజువల్లీ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడాప్టివ్ మెకానిజమ్స్ టు అడాప్ట్. డైబ్యాక్ అనేది టిప్ నుంచి చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక డ్రాట్లో జరుగుతుంది ఎక్కువ. ఇది ఈ మెకానిజంలో రూట్ అనేది బతికే ఉంటుంది చాలా ఇయర్స్, కానీ షూట్ డై అవుతుంది. సాల్, రెడ్ శాండర్స్, సిల్క్, కాటన్ ట్రీస్ ఇవన్నీ డైబ్యాక్ అంటే.
ఇప్పుడు బయోటిక్ కాంపోనెంట్ చూసుకుంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆటోట్రాప్స్ అనొచ్చు. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే సెల్ఫ్ నౌరిషింగ్ ఉంటాయి, గ్రీన్ ప్లాంట్స్, కొన్ని బ్యాక్టీరియా కూడా సైనో బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే ఇది ప్రైమరీ ప్రొడ్యూసర్ అన్నట్టు, సైనో బ్యాక్టీరియా అంటారు దీన్నే. ఇవన్నీ ఫోటోసింథసిస్ వస్తాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో మైక్రోస్కోపిక్ ఆల్గే, ఫైటోప్లాంక్టన్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. మైక్రోస్కోపిక్ కన్స్యూమర్స్ ఆర్ హెటెరోట్రాప్స్. కన్స్యూమర్స్ అనేటివి ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్, వాళ్ళ ఫుడ్ తయారు చేయవు, ఆర్గానిక్ మీద డిపెండ్ అవుతాయి. కన్స్యూమర్స్ అనేటివి మ్యాక్రో కన్స్యూమర్స్ అంటారు. మ్యాక్రో అంటే హెర్బివోర్స్, మ్యాక్రో కన్స్యూమర్స్ చూసుకుంటే హెర్బివోర్స్ ఆర్ ప్రైమరీ, ఇవన్నీ ప్లాంట్స్ తింటవి. సెకండరీ కన్స్యూమర్స్ అనేవి ప్రైమరీ కన్స్యూమర్స్ తింటాయి, వోల్స్, డాగ్స్, స్నేక్స్. కార్నివోర్స్ అనేటివి ప్రైమరీ సెకండరీ రెండు ఉంటుంది. కన్స్యూమర్స్ని టెరిటరీ కన్స్యూమర్స్ అని అంటారు. లయన్స్, స్నేక్స్ ప్రైమరీని తింటవి. కార్నివర్స్ అంటే రెండు తింటాయండి. ఓమ్నివర్స్ అంటే బోత్ ప్లాంట్స్ అండ్ ఎనివర్స్. సో ఇక్కడ ఏంటంటే హెర్బివోర్స్ అంటే ప్రైమరీ కన్స్యూమర్స్, ఇవి ఎక్కువ ప్లాంట్ తింటాయి, ప్లాంట్స్, షీపు, ర్యాబిట్ ఇవన్నట్టు. సెకండరీ కన్స్యూమర్స్ ఎవరు అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ని తింటాయి అన్నట్టు. డాగ్ ర్యాబిట్ని తింటుంది అట్లా. ఇది సెకండరీ కన్స్యూమర్స్. ఇవి సెకండరీ కన్స్యూమర్స్ అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ని తింటవి. మరి కార్నివోర్స్ ఎవరు అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ని తింటాయి, సెకండరీ కన్స్యూమర్స్ని కూడా ఉంటాయి. దీన్ని టెరిటరీ కన్స్యూమర్స్ అని అంటారు. అంటే ప్రైమరీ ప్లస్ సెకండరీ ఇద్దరు, ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్. ఇది లయన్స్ అన్నట్టు. లయన్స్ అనేవి వోల్స్ కెన్ ఈట్ వోల్స్ ఉంటవి. అంటే ర్యాబిట్ని తింటాయి, ఇట్లా రెండు తింటాయి. టెరిటరీ కన్స్యూమర్స్, దీన్ని కార్నివోర్స్ అంటారు. ఇది అన్నట్టు. ఓమ్నివోర్స్ అంటే ప్లాంట్స్ తింటావి, ఎనిమల్స్ తింటాయి, హ్యూమన్స్. ఇప్పుడు మనం పండ్లు తింటాం, అది కూరగాయలు తింటాము, చికెన్ తింటాం, కాబట్టి ఓమ్నివోర్స్ మనము. ఇప్పుడు మైక్రో కన్స్యూమర్స్ ఏదో చిన్న మైక్రో అంటే ఏంటంటే పాగోట్రోప్స్ ఆర్ టైనీ ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ బై ఇంజెస్టింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ ఆర్గానిజమ్స్. పాగోట్రోప్స్ అనేటివి ఏంటంటే చిన్న ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ బై ఇంజెస్టింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ ఆర్గానిజమ్స్. ఇంజెస్టింగ్ INGESTING. ఆస్మోట్రోప్స్ అనేటివి ఏంటంటే వాళ్ళ న్యూట్రియంట్స్ని ఎలా తెచ్చుకుంటాయి అంటే బై డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ ద ambient మీడియం త్రూ ఆస్మోసిస్ ద్వారా బతుకుతాయి ఆస్మోట్రోప్స్. అంటే ఇప్పుడు వాటర్లో ఉన్నాయి అనుకో, ఆర్గానిజమ్స్ లాక్కుంటాయి అన్నట్టు ఒక ఆస్మోసిస్ అనే ఒక టెక్నిక్ వల్ల. మూమెంట్ ఆఫ్ ఏ సాల్వెంట్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రెన్. మన ఆస్మోసిస్ చిన్నప్పుడు చదువుకున్న ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెన్కి వెళ్ళి ఆ కొన్ని సాల్వెంట్స్ మూవ్ అవుతాయి. అదన్నట్టు ఆస్మోట్రోప్స్ అనేటివి న్యూట్రియంట్స్ ఆబ్టైన్ చేస్తాయి, ఆ డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదన్నా ambient మీడియా నుంచి తీసుకుంటాయి అన్నట్టు. సాప్రోట్రాప్స్ ఎవరు డీకంపోజర్స్ అని కూడా అంటారు. సాప్రోట్రాప్స్ డీకంపోజర్స్ అంటే ఇవి ఏం లేదు, ఒక బ్యాక్టీరియా కానీ ఫంగీ కానీ, ఇప్పుడు మష్రూమ్స్ ఉంటాయి అవి అన్నట్టు. మష్రూమ్స్ ఏంటంటే ఒక ఫంగీ అన్నట్టు. ఇవి ఎక్కడికి వెళ్ళి ఎనర్జీ, న్యూట్రియంట్స్ తెచ్చుకుంటాయి అంటే డెడ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటుంది ఇక్కడ. డెట్రిటస్ అంటారు. డెట్రిటస్ అంటే చచ్చిపోయిన ఆర్గానిక్ సబ్స్టెన్స్ అన్నట్టు. డెట్రిటస్ దీనికి వెళ్ళి తెచ్చుకుంటాయి అన్నట్టు. సాప్రోట్రోప్స్ ఆర్ డీకంపోజర్స్ బ్యాక్టీరియా కానీ ఫంగీ కానీ. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మష్రూమ్. ఎర్త్ వామ్స్ అనేటివి అండ్ ఇంకా కొన్ని సర్టన్ సాయిల్ ఆర్గానిజమ్స్ సచ్ యాస్ నిమటోడ్స్ అండ్ ఆర్థోపోడ్స్, ఇవన్నీ డెట్రిటస్ ఫీడర్స్ అండ్ హెల్ప్ డీకంపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ని, విచ్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ డెట్రివోర్స్ అని కూడా కొన్ని అంటాం. డెట్రివోర్స్ అంటే ఏంటంటే ఇవి ఎర్త్ వామ్స్ కానీ ఇంకా కొన్ని సాయిల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. నిమటోడ్స్ అండ్ ఆర్థోపోడ్స్ ఇవన్నీ డెట్రిటస్ ఫీడర్స్ ఇవన్నట్టు.